జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ అంటే జనాల్లోకి వస్తాడు. మొత్తం వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి జనాలందరూ అక్కడ కెమెరాలు ఉంటాయి, మైకులు ఉంటాయి అనుకోవద్దు. అంత సోషల్ మీడియా ఉంటుంది మాత్రం అనుకోబాకండి. కేవలం సాక్షికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడినాడు. ఏదో పుడిచేవాళ్ళ ఉంటాడు అనుకుంటే ఎంతున్నాడేంటి? 11:45 ఎప్పుడో వచ్చాడు. ఎందుకంటే ఆయన మాట్లాడాలి, ఆయన తత్తరపాట్లు పిత్తరపాట్లు ఎడిట్ చేయాలి. మధ్య మధ్యలో లేగులు వచ్చి పడిపోతా ఉంటాయి. ఎందుకులే నోటితో చెప్తే బాగుండదు. నోరు మీద ముళ్ళ పంది నువ్వేరా మాట్లాడాడు. ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్ గా ఫీల్ అవుతాడని చెప్పన్నాను. ఫీల్ అయ్యేది లేదు. నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి. నా సిగ్గు నా లజ్జ లేవు నువ్వెంతరా అర్థనాగాడివి అంటున్నావు. నీ సిగ్గు నీ లజ్జ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటాయి? వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఆయనకుండేది చతురత, చరిత్ర, విజన్. ఇవి మూడు నీకు అసలు తెలియదు అనుకుంటా. నీ పంచలేస్తే పళ్ళు రాలి మీకు నోరు కాంపౌండ్ వాళ్ళు కూడా ఈ పదాలు నీ పెదాలు గుండా రావు. అది గుర్తుపెట్టుకో జీవితం. ఇంకా బతికే ఉన్నాడా? చతురత, చరిత్ర, విజన్. దట్ ఈస్ సిపిఎన్ గారు. నీ भाषा अफजल गंज आली खान का आखिरी बेटा